కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా మందిలో సాధారణంగా వస్తుంటాయి. కిడ్నీ స్టోన్స్‌లో 75% కాల్షియం స్టోన్స్ అయితే, 15% స్ట్రువైట్ స్టోన్స్ ఉంటాయి. ఇంకా 5% వచ్చేసి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి. అయితే స్టోన్ అనేది మూత్రం వచ్చే దారిని మూసేసినప్పుడు నొప్పి వస్తూ ఉండుద్ది. నొప్పన్నది చాలా తీవ్రంగా ఉండుద్ది. నడుం వెనకాల భాగంలో కిడ్నీ దగ్గర నొప్పన్నది వస్తుంది. ఆ నొప్పి ముందు వైపుగా అంటే పొత్తి కడుపు కిందకి ఆ నొప్పన్నది పాకుతుండిద్ది. అలాగే వాంతులొస్తుంటాయి, వికారంగా ఉండుద్ది, చెమట్లు బాగా పడుతుంటాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండుద్ది. అలాగే కిడ్నీ కూడా వాసే అవకాశం అనేది ఎక్కువగా. కాల్షియం అనేది యూరిన్‌లో ఎక్కువైనప్పుడు గానీ, ఆక్సలేట్ అన్న ప్లాంట్ యాసిడ్ అనేది ఎక్కువైనప్పుడు గానీ యూరిన్‌లో, అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువైనప్పుడు దాంతో పాటుగా యూరిన్ పీహెచ్ అన్నది మార్పులకు గురైనప్పుడు స్టోన్ ఫార్మ్ అయ్యే అవకాశం అనేది పెరుగుతుంది. అలాగే దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా స్టోన్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ అన్నది ఎక్కువ ఉంటుంది. దీనికొచ్చేసి ట్రీట్మెంట్ లాగా రోజుకి కనీసం ఒక 3 లీటర్లన్నా నీళ్ళు తాగాల్సిన అవసరం ఉండుద్ది. అలాగే మాంసం తగ్గించి తినాల్సిన అవసరం ఉంది. ఉప్పు తగ్గించి తినాల్సిన అవసరం ఉండుద్ది. కిడ్నీ స్టోన్ అన్నది పాస్ అయినప్పుడు ఆ స్టోన్‌ని టెస్ట్‌కి పంపించి దాంట్లో కంపోజిషన్ ఏంటో తెలుసుకున్నప్పుడు ఆ కిడ్నీ స్టోన్‌కి సంబంధించిన ఆహారం దేనివల్ల ఆ స్టోన్ ఫార్మ్ అవుతుంది అని తెలుసుకుంటే, ఆ ఆహారాన్ని అవాయిడ్ చేయటం వల్ల స్టోన్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అన్నది ఫ్యూచర్‌లో తగ్గించగలుగుతాం.